3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం నుండి చదువుకుందాం. 4వ వచనం వరకు దయచేసి అందరూ కూడా. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుకుని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఇప్పుడు ఆస్వాదించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి కొన్ని విషయాలు ఇందులో మనం కొంచెం లోతుగా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క లేఖనం తెలియజేయబడ్డ ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను అన్నారు. 3వ మాటకు వచ్చేసరికి నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది పిలుపుగా లేపండి. నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది, నీ ఆత్మ జీవితంలో వర్ధిల్లుతున్న కొలది దేవునికి వాక్యం తెలియజేయబడుతుందండి. దేవుని యొద్దకు వచ్చే వారు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు జీవిస్తాడు, దేవుడు వృద్ధులకు తీసుకొస్తాడు, అభివృద్ధులకు తీసుకొస్తాడు. దేవుడు తన నామం మహిమ కొరకు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయండి, మనం కూడా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. దేవుడు ఆస్వాదించే దేవుడు, ఆయన ఆస్వాదించే దేవుడు కాబట్టి ఆస్వాదించే దేవుని యొద్దకు ఆశీర్వాదం పొందబోయే వారు ఎవరైనా ఉంటే దేవుడు ఆస్వాదించే దేవుని యొద్దకు రావాలని కదా నెక్స్ట్ గ్రంథంలో దేవుని ఆత్మ తెలియచేయబడుతుంది. రైట్? దేవుడు ఆస్వాదించిన కొలది, నువ్వు వర్ధిల్లుచున్న కొలది, నువ్వు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటున్న కొలది సాక్ష్యం ఉందండి. వెనకాల సాక్ష్యం ఏం చెప్తున్నారు? నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. హల్లెలూయా. వర్ధిల్లుతూ ఉండవు, వర్ధిల్లాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. కాస్త రేపైనా, రేపు కాస్త ఎల్లుండైనా ఆయన వాక్యం నెరవేర్పు కొరకు ఆయన చేస్తాడైనా. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన మాటల్లో ఒక్క సున్నా తగ్గిపోదండి, ఒక్క సున్నా తగ్గిపోదు. దేవునికి లేఖనం చెప్పబడుతుంది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికకి వెళ్ళిపోతే చూడండి, త్వరగా 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం త్వరగా. నిత్యవానికి విత్తనము, నిత్యకు ఆహారము దయచేసే దేవుడు మిమ్మల్ని విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యం గలవారై మీరు భాగ్యం గలవారైనట్లు మీ నీతి ఫలాలు వృద్ధిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి, విస్తరించబడాలి, గొప్పలు అవ్వాలి, పెద్దోళ్ళు అవ్వాలి, పూర్ణ ఔదార్యం గలవారు ఉండాలి. దేవునికి ఉద్దేశం అదే. ప్రియమైన ఏం వెళ్ళారా? ఎందుకంటే విత్తనానికి విత్తనం, ఆహారము దేవుడు దయచేస్తూ మీరు అన్ని విషయాల వృద్ధులకు రావాలి, ఫలాలు ఫలించాలి, అభివృద్ధులకు రావాలండి దేవునికి ఉద్దేశం కదా. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో వెళ్ళిపోతే 1:3 నుంచి 4 వచ్చిన దయచేస్తారుగా. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి మేమెల్లప్పుడు సహోదరులారా మిమ్మల్ని గురించి మేము ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భద్రమై ఉన్నాం. ఎందుకు తెలుసా? మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడు ఎదుటివాడి చూపే ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. ఎదుటివాడు చూసే ప్రేమ విస్తరించుచున్నది. మొన్న ఇక్కడ యువలో
గార అనేటువంటి ప్రాంతంలో సహోదరుడు మన డానియేల్ అన్నారు కదా, డానియేల్ అంతా మనకు తెలుసు, డానియేల్ రైట్ వస్తారు. గార అనే ప్రాంతం లక్షవార్జన సువార్త ప్రకటించారు ఆ ఊళ్ళో చాలా కాలం తర్వాత. అయితే అక్కడ ఊర్లో వాళ్ళకి హెల్పింగ్ రమ్మని చెప్పేసి అంటే వాళ్ళ తోటి బంధువులు లేకపోతే వాళ్ళ రక్త సంబంధం హెల్పింగ్ ఎవరు ముందుకు రాలే. 250 మందికి ఆ రోజు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు 250 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలని ఎంత హెల్పింగ్ ఉండాలి. అలాంటిది దేవుని ప్రజలు దేవుని బిడ్డలు 3 గంటలకు వెళ్ళిపోయి కూర్చోడానికి 2 ఆటోల మీద వెళ్ళిపోయి 2 ఆటోల మీద వెళ్ళిపోయి ఆ తర్వాత జనాలు వచ్చారండి 6 గంటలకల్లా. ఈ 2 ఆటోల మీద వెళ్ళిపోయినటువంటి జనాలు ఒక చీపురు కట్టు పట్టుకొని ఒకరు తప్పలు చేస్తుంటే ఒకరు పొట్ట పట్టేసుకుంటుంటే నీళ్ళు మోసిస్తూ ఉంటే జనాలు అందరూ ఆశ్చర్యపోయి ఏంటంతా ఈ విధంగా ఉంటారా, దేవుని నమ్ముకున్నాం ఇలా సహకరిస్తారా, ఇలాగా ఆ ప్రేమను చూసాంట. ప్రేమ అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అన్ని విషయాలు వర్దలాలి, ప్రేమలు వర్దలాలి, నీ సత్య ప్రవర్తన వర్దలాలి. కింద చూడండి ఇంకేమంటున్నారు, అందువలన మీ హింసలలోను మీ పడుతున్న శ్రమలలో మీ ఓర్పుని విశ్వాసము చూచి దేవుని సంఘములో ఆమె మీ అలసేపడుచున్నాము. హల్లెలూయా. ఓర్పు, మీ శ్రమ, మీ యొక్క ప్రజలు, మీ నీతి ప్రవర్తన చూసి మేము కూడా దేవుని యొక్క సన్నిధిలో సంఘంలో అతిశయిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు తన బిడ్డలు ఆయన వర్ధలాలని, అన్ని విషయాలు వర్ధలాలని కోరుకుంటున్నాడు. మనం కూడా విస్తరించబడాలి, ఆత్మీయ జీవితంలో విస్తరించబడుతుండాలి, మన ప్రేమలు విస్తరించబడుతుండాలి, మన ఆత్మీయ జీవితంలో పట్టుబడుతూ విస్తరించబడుతూ ఉండాలి. అదే దశలానికి రాసిన పత్రిక 1 దశలానికి 3వ అధ్యాయంలో 12వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా చెప్తున్నారు, అలాగే మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందుతూ దయచేయుగాక. హల్లెలూయా. ప్రేమలో, వాక్య వినికిడిలో అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉండాలి. మనలో వర్ధిల్లుతూ ఉండాలి, ఇతరులు మనకు సాక్ష్యం చెప్తూ ఉండాలి. హల్లెలూయా. అన్ని ఇతరులు సాక్ష్యం కూడా చెప్తూ ఉండాలి. ఎస్ అండి, సహోదరుడు ఉన్నారు, ఫలానా సహోదరు అండి, సూపర్ అండి, ఆ ప్రైజ్ వాక్యం అనుసరించడం సూపర్ అండి, ప్రవర్తన సూపర్ అండి, సత్య ప్రవర్తన సూపర్ అండి అని చెప్పగలగాలి. బ్రదర్స్ లో ఫలానా బ్రదర్ అండి సూపర్ అండి, మీరు లేకపోయినా సరే వాక్యం సూపర్ గా చెప్తారండి, మీరు లేకపోయినా సత్య ప్రవర్తన భలేగా ఉందండి, ఆత్మీయ జీవితంలో సాక్షి జీవితంలో సూపర్ అండి చెప్పక్కర్లేదండి, ఫలానా బ్రదర్ ఫలానా బ్రదర్ ఫలానా బ్రదర్ అని చెప్పగా ఆ మాట వినటి కంటే నాకు ఎక్కువ సంతోషం ఇంకేముందండి. అదేనండి అక్కడ 3వ దశలోనిగా 3వ యోహాను రాసినటువంటి పత్రిక చెప్తున్నాను, నీ సత్య ప్రవర్తన గురించి సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్పగా సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించుకుని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారనే మాట వినటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటాడండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో సత్యమును అనుసరిస్తే వారి శ్రమలు వచ్చినప్పుడంట అప్పుడు చెప్తున్నారు దశలకు రాసిన పత్రం, మీ హింసలలోనూ మీ శ్రమలలోనూ మీ ఓర్పులలోనూ అందులో కూడా వర్తిల్లాలండి, అందులో కూడా వర్ధలతో ఉండాలి. ఇప్పుడు ఏం పెట్టారా, ఆ శ్రమ వచ్చింది అనుకోండి సంగతి వదిలేయడం కాదు, శోధన వచ్చింది అనుకోండి వదిలేసి వెళ్ళిపోవడం కాదు, శ్రమ వచ్చింది అనుకోండి ఈ శ్రమలో వెనక్కి వెళ్ళిపోవడం కాదు. కొన్ని విషయాలు మనం కూడా ఆత్మీయ జీవితంలో నిలబడుకోవాలి, శ్రమలో నిలబడుకోవాలి, అందులో కూడా వర్తిల్లాలి. ఏం సూపర్ అండి బాబు అని చెప్పగలగాలి. మనం చూసి చక్రకు వేసే కథలకి వచ్చిందండి 3 ఎంతలు 7 ఎంతలండి అగ్నిగుండం రేట్ చేసేస్తున్నారు. ఆ టైంలో ఆ మొక్కమన్నట్టు దాని మొక్కలా లేకపోతే ప్రాణాలు వేసి అక్కడ ఏమైనా జరగాల. ఇది దేనికి లోపడ్డారు, దేనికి ఇదే చూపించారు, దేవునికి ఇదే చూపించారు. ప్రజలు అవతల ప్రాణాలకైనా తెగించేసి మరి ప్రజలు రాజు ఇందుని గురించి చెప్పడానికి మాకు చింత లేదయ్యా, ఇందుని పెట్టుతున్న చింత లేదు. ఎందుకంటే ప్రజలు 7 వందల అగ్నిగుండం నుంచి మేము నమ్ముకున్నటువంటి దేవుడు రక్షించడం సమర్థుడు, రక్షించిపోయినంత పడి కష్టం కదా మొక్కం అన్నదంటే నీ దేవతలు మీ మొక్కం నమస్కరించి మరియు
అత్యాగ్రహం పోయి పెద్ద పనులు తీసుకొని ఇదే బాబు నన్ను పేరు పెట్టి పిలిచే సామర్థ్యం ఇంతవరకు నాకు పుట్టేలేదు. మా నాన్న ఎప్పుడు పిలిచే ఉంటాడు, కానీ నన్ను పేరు పెట్టి పిలిచినాడు. మనగారు ఇక్కడ ఎవరు లేదు కదా, ఈడే నన్ను పేరు పెట్టి పిలిచేసంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారా అని చెప్పేసి కళ్ళు చేసేసుకొని ఉగ్రుడైపోయి అత్యాగ్రహుడైపోయి ఉగ్రుడైపోతున్నాడు. ఏంటి నెబుకద్నెజరు రాజుని పిలుస్తున్నాడు ఏంటి? అది కూడా ఎక్కడండి? అన్యుల దేశంలో అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాసేపు కాలం మాడి మసైపోతారు, ఇలాంటి అగ్నిగుండం వేడి చేసేస్తున్నారు. అలాంటి టైంలో నిలబడిపోయి, అలాంటి టైంలో వాకింగ్ కొరకు, సత్యం కొరకు నిలబడి ఆ సత్య ప్రవర్తన కలిగినారు. అంతేగాని లోకం చోట ఎవరు బెండ్ అవ్వలేదండి. అదండి ప్రాణాన్ని తెగించి రక్షించక సమర్థుడని అన్నారు. హల్లెలూయా. అందుగురించి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెబుతుండగా, సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెబుతుండగా మన గురించి ఎవరి సాక్ష్యం చెప్పగలగాలండి. ఆ విధంగా చెప్పగలగాలి. ఆ మాట ఎందుకంటే ఎక్కువ సంతోషం నాకు లేదని చెప్పేసి అంటాడండి అపోస్తలుడు. అది యోహాను హృదయం బిడ్డలారా సత్యాన్ని అనుసరించి నడుచుకునే విషయంలో కొన్నిసార్లు సమస్య వచ్చిందని, స్వాతంత్రం వచ్చిందని, శ్రమ వచ్చిందని సన్నగి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం కాదు. హింసలు వస్తాయని చెప్పి ఏమో రాబోతున్న దినాల్లో అంత్యక్రీస్తు పరిపాలన వచ్చేస్తుంది. అంత్యక్రీస్తు పరిపాలనలో రకరకాల హింసలు కలగవచ్చు. మరణాలతో కొట్టేస్తారు, మహాసభలకు ఈడుస్తారు. అలాంటప్పుడు ఏం చెప్తామా అని మీరు చింతించేది ముందే చెప్పాడు యేసయ్య. ఆ తండ్రి మీకు ఆ సమయంలో ఏదైతే బయలుపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్పండి అని చెప్పేసి అన్నారు. రకరకాల హింసలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు సిలువేసిన రోజులు హింసలు రాలేదా? యేసుక్రీస్తు ప్రభు సిలువేసిన దినానా పేతురు అన్నాడు, నిన్ను గురించి నా ప్రాణమే ఇచ్చేస్తానంటే యేసయ్య అని చెప్పేసి అన్నాడు. అని నువ్వు నన్ను ఎలాగనని ఉమ్మాని చెప్తావు, నేను ఎలాగనని ఉమ్మాని చెప్తావు అన్నాడు. నిన్ను గురించి ప్రాణమైన త్యాగం రెడీ అన్నాడు. కానీ ఆ దెబ్బలు నీకు కాదు వేసే, నాకు నావే తరలించుకుంటాను అన్నాడు. అని నువ్వు నెరగనని నువ్వు కోడి కూర్చోవారు ముమ్మారు గోపుతూ ఉన్నాడు. ముమ్మారు చెప్పాడు మీద చెప్పాడు. దేనికి? ప్రాణప్రీతి, ప్రాణ భయం. ఎందుకంటే యేసు ప్రభుత్వం ఉన్నవారు అందరూ కూడా తీసుకెళ్లి కష్టంతో నరికేయాలని, చంపేయాలని ఆంక్షలు ఉన్నాయి. యేసు ప్రభుత్వం తిరిగే వాళ్ళని, యేసు ప్రభు వెనకాల వెళ్ళే వాళ్ళని, యేసు ప్రభు నమ్ముకునేటువంటి వాళ్ళని నరికేయమని చెప్పేసి ఆ దినాల్లో ఆంక్షలు అంటే ఆ ఆంక్షలకు భయపడిపోయింది. పేతురు భయపడిపోయింది. అతని విధంగానైతే వేసిన తర్వాత ఒక్కరు మిగిలేదా? అందరూ పారిపోయారంటే పారిపోయారు. కానీ ఆ రోజు సాయంత్రం అడిమంది యోసేపు అన్నటువంటి వ్యక్తులు మాత్రం ఏం చేశారు తెలుసా? ఆయన ఏం చేశారు తెలుసా? ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 15:42-43 వచ్చిన చదవండి త్వరగా. దేవుని బిడ్డలారా ఈ మాట మనం విందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిద్ధపరిచే దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినం. అది సిద్ధపరిచే దినం అంట. విశ్రాంతి దినం మనసు పూర్వ దినం. అది సిద్ధపరచుకోవాలని ఆత్మీయ జీవితం మనం పట్టుకోవాలి, సిద్ధపడుతూ ఉండాలి. కనుక సాయంకాలం అయినప్పుడు అనుమతి యోసేపు తగ్గించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మని అడిగాడంట. తెగించేశాడు, ప్రాణం తెగించేశాడు. ఇంచేత అక్కడ అందరూ చంపేస్తున్నారు. అతను ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వాళ్ళు తీసుకుని చెరసాలు వేసాడు, బంధించడం, రకరకాల హింసలు పెట్టడం. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ముందుకు రావడం భయం. కానీ తెగించేలేరంట. ఇదేంటారా ఏం చేస్తాను? ఆయన అలాంటి వాడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడంట. కింద చదవండి. ఆయన ఎవరు? ఘనత వహించి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. గొప్ప ధనవంతుడు, ఘనత వహించిన సభ్యుడు. ఏమండి ఈ రోజుల్లో ఎవరైనా గొప్ప ఉంటారు, వాళ్ళందరూ ముందుకు రారు. ముందుకు వచ్చి వాళ్ళు ఎవరు వస్తారంటే పనికిమాలినట్టు వాళ్ళు ముందు పెడతారు, వాళ్ళు మాత్రం వెనక్కి ఉంటారు. కానీ అలాంటి ఘనత వహించినటువంటి వాళ్ళు వెనక్కుంటారు. కానీ ఇది ఘనత వహించిన వాడు ముందుకు వచ్చి ప్రాణాన్ని తెగించాడంట. అందుచేత దేని గురించి తెగిస్తున్నాం? ఒకసారి రాబడగది తీయడానికి తెగించలేకపోతున్నాం కదండి. రాబడగది తీయడానికి తెగించలేకపోతున్నామే. ఒక వస్తువు సమర్పించుకొని తెగించలేకపోతున్నాం. ఒక బుధవారం ప్రార్థన తెగించలేకపోతున్నాం. ఒక విశ్వాసాన్ని ఒక శుక్రవారం ప్రార్థన, ఈ బాబు తెల్లవారు ప్రార్థన, తెల్లవారు కూర్చొని నడులాగేస్తుంది బాబు, తెగించలేకపోతున్నాం కదండి. ఎలాగండి చెప్పండి?
ఎలాగ ఆత్మీయ జీవితం పట్టుకుంటాం? ప్రియ సహోదరి సహోదరుల, నీ గురించి సాక్ష్యం చెప్పే సహోదరులు, నీ గురించి సాక్ష్యం చెప్పే సహోదరులు ఉండాలి. పలానా ఊళ్ళో పలానా ఎదురండి దేవుని కొరకు సత్యం కొరకు నిలబడిపోతారండి, సత్య ప్రవర్తన నిలబడిపోతారండి, సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం గురించి వినాలి. లోపల దేవుని దగ్గరికి వచ్చి నన్ను దీవించి, నన్ను ఆస్వాదించి, నన్ను కుటుంబాన్ని దీవించి దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, నేను వర్ధలింపు చేస్తాడు. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఏది వర్ధలిపోయేది? నీ ఆత్మీయ జీవితంలో ఏది వర్ధలడం? ఏది వర్ధలడం అంటే నువ్వు ఏదో గొప్పవాడు అది మేడలు కట్టిస్తే వర్ధలడం, అది కాదు. అది కాదు వర్ధలడం. ఆత్మ ఫలాలు ఫలించాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 10:8 వచ్చి ఏమన్నారు? నీ ఫలము నిలుస్తుండడానికి ఆయన వాళ్ళని ఏర్పరచుకున్నాడంట. బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. దీని వల్ల మీరు శిష్యులు అవుతారు. బహుగా ఫలించడం వలన మనం ఫలించాలి, వర్ధలాలని దేవుడి ఉద్దేశం అండి. అందుచేత దేని పెట్టారు ఒకసారి ఇప్పుడు రాసిన పత్రికలో 6:1-3 వచనాలకు వెళ్ళిపోతే అక్కడ ఏమంటున్నారు చూడండి. ఎప్పుడు రాసిన పత్రిక 6 కాబట్టి నిర్జీవ క్రియలు, నీలో నిర్జీవమైనటువంటి క్రియలు ఉన్నాయి, ఆ విడుదలే మారు మనసుకు తగినటువంటి దేవుని గురించినటువంటి విశ్వాసం, బాప్తిస్తున్నటువంటి మళ్ళీ మూల పాఠాలు మళ్ళీ వేయించుకోవచ్చు. మళ్ళీ బాప్తిసం పొందండి, మళ్ళీ విశ్వాసం కలిగి ఉండండి అనేటువంటి మళ్ళీ చెప్పించుకోవడానికి వీలు లేదు. సమయం కాదు, ఇది సమయం లేదు. ఇక ఏం పెట్టారా? అందుచేత ఏమంటున్నారు ఇప్పుడు? బాప్తిసం గురించిన బోధ, హస్త నిక్షేపణ గురించినటువంటి ఆ పునాది వల్ల వేసుకోవద్దు అంటున్నాడండి. మాని సంపూర్ణం అయిపోవడం సాగిపోవాలి, సంపూర్ణం అవ్వాలి. మళ్ళీ ప్రేసులు గురించి మళ్ళీ మారు మనసుకోవద్దమ్మా, మళ్ళీ సమర్పించుకోమ్మా, మళ్ళీ ఎలా కూర్చోమ్మా, అలా కూర్చోమ్మా, అలాగే ఎలా నిలబడు, అలా కూర్చో అని చెప్పి మళ్ళీ ఆ మూల పాటలు మళ్ళీ వదిలేయి, మళ్ళీ చెప్పించుకోవద్దు. జీవితకాలం క్రీస్తులో సంపూర్ణ సాగిపోవాలి. సత్యం గురించి సత్య ప్రవర్తన విని, సహోదరు చెప్తున్న మాటలు విని సాక్షి చెప్పాలి, సాక్షి చెప్పాలి. ఎవరికి వచ్చే అక్కడ 4-5 రోజులు మీ ఊరు వెళ్తాం, క్యాంప్ ఉన్నాం. కాకపోతే గొడ్లు చూడండి, చెదిరిపోతే అంటారు. అలా చెదిరిపోయి వారికి ఉండద్దు. ఇష్టానుసారి బిహేవ్ చేయడానికి కాదు. సాక్ష్యం చెప్పాలి. వాళ్ళని బ్రదర్ అండి, వాళ్ళని సిస్టర్ అండి, వాకింగ్ కొరకు నిలబడ్డారు, సత్యం కొరకు నిలబడ్డారు, దేవుడి కొరకు నిలబడ్డారు అని చెప్పగలగాలి. ఆ సాక్ష్యం వాళ్ళు కాపాడుకోవాలి, ఆ విశ్వాసం మనం కాపాడుకోవాలి. అన్ని విషయాలు వర్ధలని మంచి బట్టలు కట్టుకుంటే బాగా వర్ధలేరని కాదు, మంచి మేడలు కట్టుకుని వర్ధలేమని కాదు, పొలాలు కొనుక్కుని వర్ధలు, అది కాదని వర్ధలడం. ఆత్మీయ జీవితాలు వర్ధలాలి, ఆత్మీయంగా వర్ధలాలి, ఆత్మానుసారం కట్టబడాలి. అది వర్ధలడం అంటే. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించే? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. భూమి ఆకాశం గట్టించిపోయిన మాటలో ఒక సున్నాగా ఒక కోడిగా చచ్చిపోయిన వాక్యం చెప్పారు కదా. దేవుడు దీవిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నీ ఆత్మీయ జీవితంలో వర్ధలుతూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నీ మారు మనసు, సమర్పణ, ఆసక్తి, విశ్వాసం పెరిగిపోతూ ఉండాలి. నీ సత్య ప్రవర్తన పెరిగిపోతూ ఉండాలి, యథార్థ ప్రవర్తన పెరిగిపోతూ ఉండాలి. ఒకరోజు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. 2 మాటలు చేసి మనం ముగించుకున్న త్వరగా 2 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:2-3 వచ్చినారు. 4 చదవండి. సమస్తమైన కపటము, వేషధారణ, సమస్త దోషము మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. హల్లెలూయా. సమస్తమైన కపటము, దూషణ, అల్లరి మానే కొత్తగా జన్మించిన శిశువును పోలి, కొత్తగా జన్మించిన శిశువుని పోలి అంటే ఇప్పుడు చూడండి, ఏదో పుట్టినటువంటి పిల్లడు ఉన్నాడు అనుకోండి, అది తిట్టాడు అనుకోండి, మన్నాడు వచ్చి తిట్టేస్తాడా? మన్నాడు వచ్చి కొడతాడా? లేదు కదా. అదే ఉండదు. ఏమైనా దేశం కలహం తెచ్చుకుంటాడా? ఉండదు. ఆ ప్రేమను వృద్ధి చెందాలి, ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలి. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. రెండో పేతురు రాసిన పత్రిక 3:19 చూసి మనం ఊహిస్తున్నాం. మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును ఏం చేయాలంట?
పొందండి. జ్ఞానవంతులు లోపల జ్ఞానం కాదండి, లోపల జ్ఞానం కాదు. ఉదయకాల సమయంలో మనం విన్నాం. ప్రైజ్ గాడ్ బ్రదర్ గారు చెప్పే ఉంటాడు వాక్యాన్ని. ప్రైజ్ గాడ్ అంట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 వచనంలో లౌకికమైన జ్ఞానం కాదు, లౌకికమైన జ్ఞానం గురించి అక్షరించట్లేదు. నిష్కపటముతోను దేవుని కృపనే అనుసరించి లోకములు నడుచుకొని చిన్నామంటున్నాడు. హల్లెలూయా. దేవుని కృపను అనుసరించు. ఆ కృపగా నేనైతే నీ కృప ఏంటని నమ్మికించానని చెప్పి కీర్తన గ్రంథంలో 13:5 మనం విన్నాం. నేనైతే నీ కృప ఏంటని నమ్మికించాను. శ్రమలు చేయవు, శత్రులు రకరకాల హింసిస్తున్నప్పటికీ కూడా అనేకమైన దేవుడు ఎక్కడున్నాడు, ఎంతకాలం మర్చిపోతే ఎన్నాళ్ళు వదిలేస్తావు, ఎంతకాలం వింపుడుగా ఉంటావు, నాకు ఎంతకాలం దూరంగా ఉంటావు ప్రభువా అని చెప్పి ముందంతా బాధపడుతూ ఏడుస్తూ వచ్చాడు. ఎంతకాలం అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ ఎవరైనా మనకి ఇస్తామన్నారు, వెళ్ళాము, వారంలో ఇచ్చాము. ఓకే, ఎవరైనా మనకు ఒక వారం రోజుల్లో అమ్మ సపోజ్ అమ్మ నచ్చమ్మ ఏంటంటే ఒక 10,000 ఎవరికి అప్పు అడిగాం, ఉదాహరణకు అనుకుందాం 10,000 అప్పు అడిగాం. అమ్మ వారం రోజులు కొరేకరండి, డబ్బులు అంతా ఇస్తామన్నాను అనుకోండి. 10,000 వారం రోజులు ఆగాం, వారం రోజుల తర్వాత 10,000 ఇవ్వడానికి వారం రోజులు ఆగాక అని మనసులో అనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తాం, వారం రోజులు ఆగి వెళ్ళిన తర్వాత అందాల్సిందమ్మా అందలేదమ్మా 4 రోజులు పోయేకరండి అన్నాను అనుకోండి. ఇది 10,000 4 రోజులా, మనం వారం అనేది 4 రోజులు ఆగాలంట. ఇప్పుడు ఏం చేస్తాం, తప్పుడు ఆగాడు, 4 రోజులు ఆగాడు, 4 రోజుల తర్వాత వెళ్ళారంట, వెళ్ళిపోతాము 4 రోజుల తర్వాత వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత డబ్బులు అందలేదు, ఒక 6 నెలలు 6 నెలలు ఇంకా ఆగలా అని చెప్పి ఎలా ఉంటుంది? బాబు ఎంతకాలం అయ్యా, ఇంకెలాగా ఇంకెంతకాలం అవుతుంది, తినేస్తాం 6 నెలలు పోయి రమ్మన్నావు, 6 నెలలు పోయి రమ్మన్నావు, 4 నెలలు అంటున్నావు అని చెప్పేసి హృదయంలో ఒకలాంటి బాధ, అలాంటి బాధతోనే ఉన్నాడంట దావీదు. ప్రభా ఎంతకాలం దేవుడిగా ఉంటాం, ఎంతకాలం దూరంగా ఉంటాం, ఇంకెంతకాలం శత్రు బాధ చేత జనమంతా నేను కుంగిపోతున్నాయి. బాబోయ్ ఏమి నీ దేవుడు ఏమాడని ఎంతగానో అరుస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. 3వ దగ్గరికి వచ్చేసరికి గెలిచిదని వాళ్ళు అనకుండా, ప్రభువా వాళ్ళు గెలిచేసానని చెప్పుకోకుండా ఏం బాబు. ఓకే, ప్రైజ్ లార్డ్. అందుచేత ప్రియమైన బిడ్డలారా, శత్రులు అనకుండా, శత్రువు నా మీద చెప్పుకోకుండా, అందుకే నీ కృప నేను అనిపించాను. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. నీ కృప చూపించిన ఐశ్వర్యవంతుడు దేవుడు అండి ఆయన. కృపగల దేవుడు. ఆ కృప లేకపోతే అసలు క్షణం లేకుండా బ్రతుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 10:13 చెప్తారు, గ్రీసు దేశస్తులని యూదులని గ్రీసు దేశస్తులు లేదు, ఆ దేవుడే ఒక్క ప్రభువే, అందరికీ ప్రభువే అండి. నాకు ప్రార్థన చేసే వారు అందరికీ కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని, ఆ కృప ఏంటని నమ్మిపించారని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. అందుచేత మనం కూడా ఇదేం పెట్టారా, ఆ కృపలో హింసల్లోనూ శ్రమల్లోనూ ఓర్పులోనూ మనం ఫలించాలి. యోసేపు పంట ఫలించాడు, కొమ్మగా ఉన్నాడంట. ఫలించే కొమ్మ నీటి యొక్క ఊట అంట. చూడండి ఒకసారి ఆదికాండలోకి వెళ్ళిపోతే ఆదికాండ 49:22 వచ్చిన అంటాడు, యోసేపు ఫలించాడు కొమ్మ. చూడండి ఏమంటారు, ఫలించే కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తున్నాయంట. హల్లెలూయా. కొమ్మలు వెదజల్లుతుండాలి, వృద్ధి పొందుతుండాలి, ఆత్మీయంగా వెదజల్లుతూ ఉండాలి, వాళ్ళు పాకుతూ ఉండాలి, అటువంటి శ్రద్ధ అవుతూ ఉండాలి. నీ ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించాలని, ఆత్మీయ వర్తలని మనం అన్ని విషయాలు సౌకర్యంటూ ఆత్మీయ జీవితాలు కట్టుకుంటుండాలి. మన గురించి సాక్ష్యం చెప్పాలి, మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఫలానా బ్రదర్ ఉన్నారండి, అస్సలు పెట్టేవారండి, కాంప్రమైజ్ అవరండి, యథార్థంగా నడుచుకుంటానండి, యథార్థంగా ఉంటానండి. నిన్ను గురించి, నన్ను గురించి, మన అందరి గురించి దేవుడి ఎదురు సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. సాక్ష్యం దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోరండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయనట్టు కూడా వాక్యం